హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ లైఫ్స్లో మంచి మంచి సక్సెస్ని తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కట్ ఆఫ్ వీడియోతో ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మనమైతే నార్త్ స్టేట్లో ఉన్నటువంటి కట్ ఆఫ్, అలాగే ఆ స్టేట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్, దాంతోపాటు సౌత్ స్టేట్లో ఉన్నటువంటి కట్ ఆఫ్, అక్కడ ఉన్న లాంగ్వేజ్ని డిస్కస్ చేసుకుందాము. అంటే నేను మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు ఎలిజిబుల్ అయ్యే స్టేట్స్ వరకే చేస్తున్నాను. రిమైనింగ్ స్టేట్స్ వి చేయలేదు. బికాజ్ అక్కడ మనం ఎలిజిబుల్ కానప్పుడు మనం అక్కడ కట్ ఆఫ్ అదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి కూడా టైం వేస్ట్. కాబట్టి నేనైతే మన వాళ్ళు ఎక్కడైతే ఎలిజిబుల్లో అక్కడ వరకే చేశాను. ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూసి మీరు అనుకున్నటువంటి స్టేట్ లో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని ఆ స్టేట్ లో అప్లై చేసుకోండి. సో నేనైతే ఇలా స్టేట్స్ రాసుకున్నాను. అంటే ఆ స్టేటు, అలాగే దాంతోపాటు ఆ స్టేట్లో ఉన్న లాంగ్వేజ్తో పాటు అక్కడ ఉన్న కట్ ఆఫ్ నేను మీకు స్టేట్ వైజ్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏ స్టేట్లో ఏ లాంగ్వేజ్ అని చెప్పాను. బట్ ఆ వీడియో ఎవరైనా కొంతమంది చూడకపోయినట్లయితే ఈ వీడియోలో వాళ్ళకి ఈ కట్ ఆఫ్తో పాటుగా మనకి ఏ లాంగ్వేజ్ ఉంది అనేది కూడా వాళ్ళకైతే ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఇదైతే ప్రీవియస్ డేటాని బట్టి కట్ ఆఫ్ ఎంత ఏంటి అనేది అయితే నేను గ్యాదర్ చేసి వీడియో చేస్తున్నాను. ఇవే 2026కి కూడా ఉంటాయి అని అయితే కాదు, బట్ మ్యాక్సిమం ఇవే ఉంటాయి. మీరు కూడా ఒకసారి పర్సనల్గా మీరు చెక్ చేసుకున్నట్లయితే చాలా బెటర్. బికాజ్ మనం ఎగ్జామ్ ఎలాగో రాయం, కనీసం ఇలాంటి చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ అయినా మీరు చేసుకొని ఏ స్టేట్లో అప్లై చేసుకోవాలి అనేది అయితే కన్ఫామ్ అవ్వండి. సో నేనైతే ఇప్పుడు మీకు క్లారిటీ అనేది ఇస్తాను స్టేట్ వైజు. మీరు కూడా ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసే స్టేట్కి మీ ఉన్న మార్క్స్కి టాలీ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. అంటే ఈ స్టేట్లో నేను అప్లై చేయాలనుకుంటున్నాను, నా మార్క్స్కి ఈ స్టేట్లో అయితే సెలెక్ట్ అవుతానా లేదా అని అయితే మీరు చెక్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసుకుందాము. స్టేట్ వైజ్గా నేను లాంగ్వేజ్ ప్లస్ అక్కడ ఉన్న కట్ ఆఫ్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛత్తీస్గఢ్ అనమాట. అయితే ఛత్తీస్గఢ్లో మనకి లాంగ్వేజ్ ప్రజెంట్ ఉన్న కట్ ఆఫ్, అంటే నేను కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది చేయలేదు, ఓవరాల్గా చేశాను. సో మీకైతే కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ కావాలి అనుకుంటే ఎస్సీ, ఎస్టీ, లేదంటే ఈడబ్ల్యూఎస్, పిహెచ్, దాంతోపాటు ఓసీ, ఇలాగా మనకి సపరేట్ కేటగిరీ వైజ్గా కూడా మీకు కావాలి కట్ ఆఫ్ అనుకున్నట్లయితే మీరు కామెంట్ చేయండి, అప్పుడు మాత్రమే నేను చేయగలుగుతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఛత్తీస్గఢ్లో మనకైతే అక్కడ లాంగ్వేజ్ అయితే హిందీ అనమాట. ఇక్కడ వచ్చేసి కట్ ఆఫ్ మనకి 95 to 100%. మనకైతే మధ్యప్రదేశ్లో లాంగ్వేజ్ హిందీ, అలాగే కట్ ఆఫ్ అనేది 90 to 100%. అంటే మనకి పర్సంటేజ్ అనేది 90 నుంచి 100% లోపు ఉన్న వాళ్ళకే ఇక్కడ జాబ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హర్యానా లాంగ్వేజ్ అయితే హిందీ అనమాట. సో మనకి హర్యానాలో కట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది 88% నుంచి 100% అనమాట. ఈ 88 to 100% ఉన్న వాళ్ళైతే హర్యానాలో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జార్ఖండ్లో కూడా మనకి లాంగ్వేజ్ హిందీయే. సేమ్ జార్ఖండ్లో కట్ ఆఫ్ కూడా మనకి హర్యానా లాగానే 88 to 100% ఉంది. ఎవరికైతే 88 to 100% ఉందో వాళ్ళు జార్ఖండ్లో లేదా హర్యానాలో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ హర్యానా కంటే జార్ఖండ్ బెటర్ అని అయితే నేను చెప్తాను. బికాజ్ హర్యానాలో అక్కడ మన ఎన్విరాన్మెంట్కి కానీ అక్కడ ఉండే పీపుల్స్కి కానీ మనం సర్వైవ్ అవ్వలేము. జార్ఖండ్ అంటే ఎక్కువ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఇది కొంచెం మరీ అంత వైలెంట్గా కూడా ఉండదు. బట్ చాయిస్ ఈజ్ యువర్స్. దాంతోపాటు మనకి హిమాచల్ ప్రదేశ్లో లాంగ్వేజ్ అనేది హిందీ. ఇక్కడ కట్ ఆఫ్ అనేది 90 to 100% ఉంది. ఎవరెవరికైతే 90 to 100% ఉందో వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ బీహార్లో కూడా మనకి లాంగ్వేజ్ అనేది హిందీయే ఉంటుంది. కట్ ఆఫ్ అనేది మనకి 90 to 100% మనకి బీహార్లో కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో మనకి హిందీనే లాంగ్వేజ్. సో ఉత్తరప్రదేశ్లో లాంగ్వేజ్ అనేది హిందీ, ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి 95 to 100% ఉంది. మీలో ఎవరికైనా 95 to 100% ఉన్నట్లయితే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అస్సాము, ఇక్కడైతే మనకి అస్సామీస్ అనేది లాంగ్వేజ్గా ఉంటుంది మనకి అస్సాంలో. సో నేనైతే ఇది బై మిస్టేక్ రాసేసాను. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఇది నేను డిస్కస్ చేయను. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉర్దూ అండ్ హిందీ అనేది లాంగ్వేజెస్గా ఉంటుంది. ఇక్కడ కట్ ఆఫ్ అనేది 90 to 100% అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో కట్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి రాజస్థాన్లో మనకి లాంగ్వేజ్ హిందీ. అంటే రాజస్థాన్లో మనకి లోకల్ లాంగ్వేజ్ ఏమీ అవసరం లేదు, జస్ట్ మనకి హిందీ ఉంటే సరిపోద్ది. ఇక్కడ కట్ ఆఫ్ కూడా సేమ్ ఛత్తీస్గఢ్లో లాగానే
మనకైతే 95% టు 100% ఉంది రాజస్థాన్లో. సో 90%, 95% టు 100% ఉన్న వాళ్ళైతే మనకి రాజస్థాన్లో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే వెస్ట్ బెంగాల్. అయితే వెస్ట్ బెంగాల్లో మనకి రకరకాల డివిజన్స్లో రకరకాల లాంగ్వేజ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి అండమాన్ నికోబార్లో మనకి హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. సిక్కింలో మనకి నేపాలీ, భూటియా అలాగే ఇలాంటివి ఉంటాయి. డార్జిలింగ్లో బెంగాలీ, నేపాలీ ఉంటాయి. సో ఏదైనప్పటికీ మనకు వెస్ట్ బెంగాల్లో కట్ ఆఫ్ అన్నట్లయితే 88% టు 100% ఉంది మనకి. ఎక్కడ వెస్ట్ బెంగాల్ 88 టు 100. ఇక్కడ మనకి 88 టు 100 ఎక్కడుంది? హర్యానాలో అలాగే జార్ఖండ్లో ఏ కట్ ఆఫ్ అయితే ఉందో ఆ సేమ్ కట్ ఆఫే మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. నెక్స్ట్ మణిపూర్లో మనకి లాంగ్వేజ్ వచ్చేసినట్లయితే మణిపూరి, దాంతోపాటు మణిపూరి, ఇంగ్లీష్ అనేవి మనకి మణిపూర్లో లాంగ్వేజెస్గా ఉంటాయి. ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి 80 టు 100, అంటే 80% టు 100% ఉన్న వాళ్ళకైతే ఇక్కడ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మణిపూర్లో ఉన్న అన్నిట్లో మనకైతే మణిపూర్లోనే కొంచెం తక్కువగా ఉంది కట్ ఆఫ్. బట్ ఇక్కడ ఇంగ్లీష్ ఉంది ఓకే, కాకపోతే మణిపూరి సర్టిఫికేట్ అనేది ఒకవేళ మనకు అడిగితే ఇక్కడ ప్రాబ్లం అయిపోయింది. సో నెక్స్ట్ లాస్ట్ మనకి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మనం ఎలిజిబుల్ అయిన స్టేట్స్లో లాస్ట్గా మిగిలింది నాగాల్యాండ్. సో నాగాల్యాండ్లో మనకి ఇక్కడ లాంగ్వేజ్ అనేది హిందీ, ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కట్ ఆఫ్ అనేది 90% టు 100% అనేది ఉంటుంది. ఈ 90 టు 100% లోపు మనకి పర్సంటేజ్ ఉన్న వాళ్ళు నాగాల్యాండ్లో అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఓన్లీ నార్త్ స్టేట్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్, అలాగే అక్కడ లాంగ్వేజెస్ అన్నమాట. అంటే ఇది మనకి ఓన్లీ మనం ఎలిజిబుల్ ఉన్న స్టేట్స్ అయితే నేను కట్ ఆఫ్ అనేది చెప్తున్నాను. మీకు వేరే స్టేట్స్ కూడా కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను జస్ట్ కామెంట్స్లోనే ఆ కట్ ఆఫ్ అనేది, ఆ లాంగ్వేజ్ అనేది నేను మీకు చెప్పిస్తాను. బికాజ్ మనం ఎలిజిబుల్ కాని స్టేట్స్వి నేను అంతగా వర్క్ చేయదలుచుకోలేదు. మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళవే వర్క్ చేశాను. దాంతోపాటు మన యూట్యూబ్ చూసే వాళ్ళలో కర్ణాటక అలాగే తమిళనాడు నుంచి కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా అక్కడ కట్ ఆఫ్ అనేది గ్యాదర్ చేశాను. అంతే, రిమైనింగ్ అంతా మన తెలుగు వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేవే చేశాను. కాకపోతే మణిపూర్లో మనకైతే ఒకవేళ మణిపూర్, వెస్ట్ బెంగాల్లో మనకి కుదరదు, అక్కడ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. బట్ స్టిల్ కొంతమంది ట్రై చేస్తారు. కొంతమందికి లక్ ఉంటే రిజెక్ట్ అవ్వరు, లక్ లేకపోతే రిజెక్ట్ అయిపోతారు. కాకపోతే మన ఎలిజిబులే కాబట్టి అది కూడా నేను వీడియోలో ఇంక్లూడ్ చేసేసాను. సో మనకైతే తెలుగు స్టేట్స్ అంటే సౌత్లో మనం ఎలిజిబుల్ అయినవి తెలుగు స్టేట్స్ మనకి ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు తెలంగాణ అన్నమాట. ఇక్కడ కట్ ఆఫ్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 93% టు 100% ఉంది. అంటే ఈ 93 అనేది లిస్ట్ అంటే ఎస్టీ వాళ్ళకి లేదంటే విహెచ్ కేటగిరీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి 93% లో వస్తుంది. రిమైనింగ్ కేటగిరీస్ కి అయితే 95 టు 100% ఉంటేనే మాక్సిమం రావడం జరుగుతుంది. సో ఈ కట్ ఆఫ్ అయితే తెలుగు స్టేట్ లో మనకి ఆంధ్రప్రదేశ్ లో అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణలో కూడా మనకు లాంగ్వేజ్ తెలుగే. దాంతోపాటు ఇక్కడ కట్ ఆఫ్ 88 టు 100% ఉంటుంది. 88 మనకి ఎస్టీ వాళ్ళకి, దాంతోపాటు పిహెచ్ కేటగిరీకి వస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి 95 టు 100 లేదంటే 90 అబోవ్ ఉన్న వాళ్ళకే రావడం జరుగుతుంది. ఇదైతే రెండు తెలుగు స్టేట్స్ లో ఉన్న కట్ ఆఫ్ అన్నమాట. సో మనకి ఈ రెండు తెలుగు స్టేట్స్ లో కూడా ఇన్ కేస్ తెలంగాణలో అయినా కొంచెం ఛాన్స్ ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో మనకైతే 95 టు 100% ఉంటేనే ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది జాబ్ రావడానికి. ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కర్ణాటకలో మనకైతే లాంగ్వేజ్ కన్నడ. ఇక్కడ వచ్చేసి కట్ ఆఫ్ అనేది 90% టు 100% ఉంది. దాంతో పాటుగా మనకి తమిళనాడులో మనకి లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్ అన్నమాట. ఇక్కడ కట్ ఆఫ్ 95 టు 100%. ఇవైతే సౌత్ లో మనం ఎలిజిబుల్ అయినటువంటి స్టేట్స్. అంటే సౌత్ లో ఓన్లీ తెలుగు వాళ్ళు ఎలిజిబుల్ అయింది ఆంధ్ర, తెలంగాణ, అవి వాటి కట్ ఆఫ్ లిస్టులు. దాంతో పాటు మనకి కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి లాంగ్వేజ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్. కాకపోతే మనం అయితే కర్ణాటక, తమిళనాడులో ఎలిజిబుల్ కాదు. ఇవి ఓన్లీ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కోసం చేశాను. సో ఇదైతే టోటల్ గా ఓవరాల్ గా మనం ఎలిజిబుల్ అయినటువంటి స్టేట్స్, అలాగే అక్కడ లాంగ్వేజెస్, అక్కడ కట్ ఆఫ్స్ అన్నమాట. మీరైతే ఒకసారి చెక్ చేసుకొని మీరు ఏ స్టేట్ లో అప్లై చేయాలనుకుంటున్నారు, అక్కడ లాంగ్వేజ్ మన 10th క్లాస్ ఎస్ఎస్సి మెమోలో ఉందా లేదా అనేది అయితే చెక్ చేసుకొని, దాంతో పాటు మీకున్న మార్క్స్ కి ఇక్కడ ఉన్న కట్ ఆఫ్స్ కి సింక్ అయ్యాయో లేదో చూసుకొని ఆ స్టేట్ లో మీరు అప్లై చేసుకోండి. ఇదైతే కేటగిరీ వైజ్ కాదు, జస్ట్ మనకి ఓవరాల్ గా ఉన్నటువంటి కట్ ఆఫ్ అన్నమాట. మీకు గనక కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ కావాలంటే మీరు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ వీడియో చేస్తాను. అంటే ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, ఓబీసీకి ఎలాగా, ఓసీకి ఎలాగా, అంటే ఏ క్యాస్ట్ వైజ్ దానికి ఉన్నటువంటి కట్ ఆఫ్ అనేది నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. బట్ మీరు ఏదైనా సరే తెలియపరిస్తేనే నేను అది వీడియో చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదంటే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కట్ ఆఫ్ వీడియో. సో ఇదైతే కట్ ఆఫ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.